జై శ్రీరామ్. ఓం మాధవ కేశవ గోవింద పరమాత్మ పరాత్పర సర్వే జన సుఖినో భవంతు. లోకజన హితార్థం, లోకజన కళ్యాణార్థం, లోకజన శుభప్రదార్థం, లోకజన ఆయుర ఆరోగ్యార్థం ప్రార్థన ముగే కానీ గుణనిధి పైకి లేచి గురువుగారు మానవ సంబంధాలు ఎప్పటి నుంచి వారిలో ఇలా ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు మనం ఆచరించాలి చేయాలి, మనం అలా ఎలా చెప్పగలగాలి వారికి వెళ్ళి అని అడిగాడు. నాయనలారా, మీరు అన్నది ముఖ్యమే. భార్యాభర్తలు ఇద్దరు కూడా సంసారం అనేటువంటి సాగరాన్ని ఈదుతూ ఉంటారు. ఇరువురు కూడా ఎద్దు బండికి కట్టినటువంటి రెండెద్దులు లాంటి వారు. బండి బరువంతా ఇద్దరు లాగాలి. ఇద్దరు సమానంగా లాక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆ బండి క్షేమంగా వెళ్తుంది. అలాగే భార్యాభర్తలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని వాదించుకోవడం మానేయాలి. ఒక సంఘటన నా విషయంలోనే జరిగింది. నా స్వీయ అనుభవాన్ని మీకు చెప్తాను. నేను ఆశ్రమానికి రాకముందు సంసార జీవితాన్ని గడిపేవాడు. ఈ జ్ఞానం అప్పుడు నేర్చుకుంటున్నాను, కానీ ఇంకా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇదో నాకు వచ్చిన కొద్దిపాటి జ్ఞానం మీకు తెలియజేస్తున్నాను. నా పెద్ద కుమారుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ చిన్న సంఘటన, రోజు వైద్య నిమిత్తమై మా శ్రీమతి వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎండలో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ ఎండ ప్రభావానికి ఏం తోచలేదు. అయితే ఆ సమీపంలో ఉన్నటువంటి మా పెద్దబ్బాయి గారి ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో భార్యాభర్త ఇద్దరు కూడా వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళి ఉన్నారు. మా పెద్ద మనవడు చిన్న మనవడు ఉన్నారు. మనవడికి 14 ఏళ్ళు అప్పటికి, చిన్న మనవడికి 8 ఏళ్ళు. ఇది మా శ్రీమతి నాకు తెలియజేసిన విషయం. నేను వృత్తిరీత్యా నగరంలో సంచరించి వస్తూ ఉంటాను. సాయంత్రం ఇంటికి రాగానే మా శ్రీమతి ఇంటికి చేరుకునింది. మీకు చెప్పవలసింది ఏమిటంటే, మనవాళ్ళు కూడా చిన్న వయసు నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి పురిటిలో నుంచి కూడా మా శ్రీమతి వారి బాగోగులు చూస్తూ వచ్చింది. నేను కూడా వారిని అనేక విధాలుగా పాటలతో వారికి అనే విధాలుగా వాళ్ళకి యొక్క స్థాయికి దిగిపోయి వారిని ఆనందించేలాగా చేస్తూ ఉండేవాడిని. వారికి కావాల్సిందన్నీ కూడా సమకూరుస్తూ ఉండేవాడిని. వారికి అభిమానం అనేది మా మీద ఎక్కువగా ఉండేది. అవ్వా తాతలు కదా. ఇక్కడ చిన్న తేడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, అయితే మా శ్రీమతి బాధ తాళలేక ఆయాసంతో డసిపోయి నెమ్మదిగా ఎలాగో ఆ ఇంటికి చేరుకుంది. ఆ ఇంటి లోపల వెళ్ళి ఆ దగ్గరే ఉన్నటువంటి మెట్ల పైన ముందర పడిపోయింది. ఇప్పుడు పెద్ద మనవడు కూడా ఉన్నాడు లోపల, వాడు చదువుకుంటేదో ఉన్నాడు. మనవడు మాత్రం ఆ చప్పుడు విని వెంటనే బయటికి వచ్చాడట. వాని పేరు విష్ణు మాధవ్. నేను వానికి విష్ణు మాధవ్ అనే నామకరణంతో చేశాను. మనవడి యొక్క అనురాగం ఆప్యాయత చాలా ఎక్కువ. మాతో అనుబంధం కూడా ఆ వాడికి ఎక్కువే. ఇప్పుడు ఏదో చప్పుడైందని వెంటనే బయటకు వచ్చాడట. వచ్చి మా భార్య అక్కడ పడిపోయి ఉండగా మా శ్రీమతి లోనికి పరిగెత్తుకెళ్ళి ఒక గ్లాసు నిండా మంచినీళ్ళు తీసుకొచ్చి ముక్క మీద కొద్దిగా చల్లాడు. ఇప్పుడు మా శ్రీమతి మేలుకొంది, ఆయాసపడుతూ ఉంది. నమ్మ, ఎందుకు ఇలా అయిపోయావు, ఏం కావాలి నీకు అని అడిగాడు. ఈమె తేరుకొని ఆ చిన్నవాడి ప్రశ్నలకు విని చేతిలో ఉన్న గ్లాసు నీళ్లు తీసుకొని తాగడం ప్రారంభించింది. అయితే వెంటనే వాడు మరల లోపలికి వెళ్ళిపోయి పొద్దున్నే వాళ్ళ అమ్మ ఇటువంటి ఇడ్లీలు 2 లోపలే మిగిలి ఉన్నాయి. ఇడ్లీలలో కొద్దిగా సాంబారు లాంటిది తీసుకొని ఇంట్లో పోసుకొని తెచ్చి మా శ్రీమతి ముందర ఉంచాడట. ఆయనమ్మ, తీసుకో తిను అని వాడే తుంచి నోట్లో పెట్టాడట. మా శ్రీమతి పెద్దవాడు అక్కడ చూస్తున్నాడు, కానీ వాడు ఏం పట్టించుకోలేదు. వీని ప్రేమ చూసి ఆమె కళ్ళలో నీరు వచ్చింది. బిడ్డైనా ఇంత ప్రేమ, ఇంత అభిమానం, అంటే ఆ చిన్న వయసులో ఆ సంస్కారం అనేది ఎలా అబ్బింది అని ఆశ్చర్యపోయింది. ఎవరైనా ఈ పరిస్థితుల్లో వాడు అలాగే చేస్తాడని నాకు కూడా అనిపించింది. మా శ్రీమతి చెబుతూ ఉంటే వాడు నాయనమ్మ అని ఆప్యాయంగా పిలిచి నేను పెట్టేసరికి కళ్ళ నీళ్లతో ఏం చెప్పాలో తెలియకుండా ఆకలి లోపల కడుపులో కనుక వెంటనే తినేసింది. వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నువ్వెంత మంచివాడవరా అని చెప్పి వాటితో మాట్లాడుతూ కాసేపు అక్కడే ఉండిపోయింది. టైం సంధ్యలో నేను మరలా ఆ యొక్క నగరం నుండి తిరిగి వస్తూ ఉంటాను కదా.
ఆ వచ్చే సందర్భంలో ఒకసారి అక్కడికి వెళ్ళడం కూడా నాకు అలవాటు. దారిలోనే ఉంటుంది కనుక. వెళితే అక్కడ మా శ్రీమతి ఉండింది. సరే మా శ్రీమతిని తీసుకొని నేను ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చిన తర్వాత ఈ విషయం చెప్పింది. ఎందుకంటే పిల్లలను పెంచడం గొప్ప విషయం కాదు. ఈ ధన సంపాదన, ధనం అన్నీ అధికంగా ఉందని చూపెడుతూ వారిని ఇచ్ఛారీతిలో స్వేచ్ఛగా జీవించే విధంగా విలువైన దుస్తులు ఇవన్నీ ధరింపచేసి అనేక విధాలుగా తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు. ఈ సంస్కారము అనేది కొందరకు అబ్బుతుంది. దాంతో పాటు విజ్ఞానంతో పాటు సంస్కారం కూడా పిల్లలకు నేర్పాలి తల్లిదండ్రులు. నేను కాస్త చలించిపోయాను. ఆ పసి హృదయానికి 7 ఏళ్ల వయసులో ఏం చేయాలని ఆలోచించి ఇంట్లోకి వెళ్ళి తెచ్చాడు కదా! అది ఆప్యాయతగా లేపి నీళ్లు చల్లి, నీళ్లు తాగించి ఆమెకు తినేలాగా చేశాడు. పసిబాలుడా లేకపోతే సకల గుణాలు సంపూర్ణంగా పొందినటువంటి ఒక దివ్య వ్యక్తిన ఎలా అనుకోవాలో అర్థం కాని పరిస్థితి. వాడిలో జాలి, దయ అనేది వచ్చింది. అంటే ఊహ తెలిసినప్పటి నుంచి వాడిని పుట్టినరోజు సందర్భంగా వాడిని ఒక పుట్టినరోజు సంగతి చెప్తారు. తీసుకొచ్చి ఒక పేదవారు చిన్న చిన్న గుడిసెలు లాంటిది వేసుకుని అక్కడ జీవిస్తున్నారు. వాళ్ళ పిల్లలంతా కూడా బట్టలు లేకుండా, కొందరు ఆహారం కూడా కరువై జీవిస్తూ ఆ ప్రాంతానికి వచ్చారు. నివసిస్తున్నారు. నేను వాడిని అక్కడికి తీసుకెళ్ళాను. తాతయ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు. అని చెప్పి ఇదిగో చూడు నీలాంటి పిల్లలు ఎంతమంది ఎలా జీవిస్తున్నారు, వారందరికీ కొద్ది కొద్దిగా పంచు నాయన అన్నాను. అలా పంచాడు. పంచి చాలా ఆనందించాడు కూడా. మనం ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి అని అడిగాడు. భగవంతుడు మనకు సంపద ఇచ్చాడు, సమకూర్చాడు. ఆహారానికి లోటు లేదు, లోటు లేదు. కానీ అవన్నీ నోచుకొని వాళ్ళు అక్కడ ఉన్నవారు కూలి చేసి తెస్తేనే కానీ తల్లిదండ్రులు కూలీనాలి పనులు చేయటం వల్ల కష్టజీవులు కనుక వారిని చదివించే స్థితిలో లేరు, వాడికి మంచి బట్టలు ఇచ్చే స్థితిలో కూడా లేరు. వారికి మనం సహాయం చేస్తే భగవంతుడు నిన్ను జీవితంలో గొప్ప వ్యక్తిగా మారుస్తాడు అని చెప్పాడు. సంఘటన వల్ల వాడిలో సంస్కారం అబ్బింది. పెద్దవాడి విషయంలో కూడా చేశాము. కానీ వాడు కొద్దిగా ఎదిగాడు కనుక వాడి భావాలు వేరుగా ఉండవచ్చు చెప్పి సత్యనిష్ఠుడు. చూశారా నాయన, మనం గ్రామాల్లో బోధించేటప్పుడు బోధకులకు, ముఖ్యంగా తల్లిదండ్రుల కుటుంబ వ్యవస్థలో పిల్లలకు సంస్కారం అనేది అతి ముఖ్యం. సంపద కన్నా కూడా పేదరికంలో ఉండొచ్చు, ఏ స్థితిలో ఉండొచ్చు. కానీ సంస్కారవంతులైతే సంస్కారవంతమైనటువంటి వారి యొక్క మనసు జీవించాలో అర్థమవుతుంది. సామాజిక స్పృహ వారిలో వచ్చి తాము జీవించడమే కాదు ఇతరులను కూడా జీవించే విధానాన్ని గమనించి సహాయం అందించేటువంటి స్వభావం అది దైవంతో సమానము అని సత్యనిష్ఠుడు చర్చ చాలించాడు. కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చించుకుందాం అని చెప్పి, మీరు ఏం గమనించారు? మాటలు, ఆ చిన్నవాడి మాటలు మా శ్రీమతికి మంత్రాల్లా అనిపించింది. మంత్రముగ్ధురాలైపోయింది. హృదయంలో ఎంతటి దయ, ఎంతటి జాలి, నమ్మలేనటువంటి సత్యం కొందరి విషయాల్లో. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.